నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7 టీవీ. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం జిహెచ్ఎంసీ దాని దగ్గర ఉన్నాం అనమాట. అక్కడ ప్యూరిఫై వాటర్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మూసి వాటర్ కూడా వస్తున్నాయి అనమాట. అసలు వాటర్ చాలా గలీజ్గా ఉన్నాయి, పోవడానికి ఆ చెత్త అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. మన దగ్గర ఇప్పుడు శ్రీనివాస్ గారు ఉన్నారు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ సమాజీ కూడా. మనం మాట్లాడదాం సార్ తో, అసలు దీన్ని ఎట్లా పరిష్కారం చేస్తారు, ఎవరు కంప్లైంట్ ఇస్తారు అనే దానిపై కూడా మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఈ వాటర్ అన్ని కూడా ఇలా వెళ్తున్నాయి, అక్కడేమో చెత్త ఆగిపోయింది, ఇక్కడ చెత్త ఆగిపోయింది, ఇదంతా ఫ్లో అనేది రావట్లేదు అనమాట. ఎట్లా ఏం చెప్తారు సార్ దాని గురించి? అదే ఇప్పుడు జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి మరియు హైడ్రా రంగనాథ్ గారికి మా యొక్క విన్నపం ఏంటంటే, ఈ ఖైరతాబాద్ బల్కాపూర్ నాలా ఏదైతే హుస్సేన్ సాగర్ లో కలిసే టైంలో ఈ రాజ్నగర్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ఉన్న నాలా మొత్తం సిల్టప్ అయింది సార్. చెత్త మట్టి పేరుకపోవడంతో ఈ బ్యాక్ వాటర్ పోయి ఈ రాజ్నగర్ అండ్ ఖైరతాబాద్ తుమ్మల బస్తీ మరియు రాజ్భవన్ ముంగట ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా బ్లాక్ అయిపోతా ఉంది. అధికారులు వెంటనే మీరు కింది స్థాయిలో ఉన్నటువంటి మీ యంత్రాంగానికి తొందరగా మా విన్నపం ఏంటంటే, ఈ సిల్ట్ అండ్ చెత్త రెండు కనుక తీసినట్టయితే వాటర్ ఫ్లో వెళ్ళిపోయి మాకు బ్యాక్ వాటర్ రాదు, రోడ్డు ముంపు కానీ మా రాజ్నగర్ ముంపు కానీ ఉండదు. దయచేసి తొందరలో ఈ రోజు నుంచైనా రేపైనా ఈ బల్కాపూర్ నాలలో స్టార్టింగ్ నెక్లెస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి ఎస్టీపీ దగ్గర చెత్త మట్టి బాగా పేరుకుపోయింది. తొందరలో ఈ సిల్టప్ తీస్తే కాలనీ వాసులు చాలా సేఫ్ అవుతారు సార్. దయచేసి తొందరగా ఒక్కసారి మీరు విజిట్ చేసి కింది స్థాయి అధికారులకు మీరు సూచన చేయాలని మా యొక్క విన్నపం సార్. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే వాన వస్తుంది కదా, ఇప్పుడు బాగా హెవీ రైన్స్ వచ్చినట్టయితే ఈ వాటర్ అనేవి కూడా అక్కడ చెత్త అన్ని వాళ్ళు ఉండడం వల్ల ఒక్కడ ఇక్కడ ఆగిపోతాయి, బ్రిడ్జ్ కింద ఆగిపోతాయి. ఆగిపోవడం వల్ల వాటర్ అన్ని హై రేంజ్ కి వచ్చి అటు సైడ్ పోయే అవకాశం కూడా చాలా వరకు చాలా ఇబ్బంది పడే అవకాశం. అదే ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? అదే మరి ఎందుకు చూసుకోలేదో జిహెచ్ఎంసీ అధికారులు, ముఖ్యమంత్రి గారు కూడా ఎవ్రీ టైం రివ్యూ చేస్తా ఉన్నారు. మా స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులని అప్రమత్తం చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు మనం చూస్తే ఇక్కడ మరి అధికారులు వచ్చిరో లేదో చూసుకోలేదో, మరి సిల్టప్ చాలా అయిపోయింది. ఈ సిల్టప్ ఉండడం వల్ల బ్యాక్ రాజ్నగర్ మొత్తం ముంపు ప్రాంతం మరి రాజ్భవన్ దగ్గర నీళ్ళు వెళ్తా ఉన్నాయి. దయచేసి వెంబడే వచ్చి ఈ సిల్ట్ని ఎంత తొందరగా తీస్తే అంత తొందరగా ఈ వాటర్ అంతా హుస్సేన్ సాగర్లోకి వెళ్ళిపోయి రాజ్నగర్లో ఉన్న ప్రజలు సేఫ్ అవుతారు, రోడ్డు మీద నీళ్లు నిలబడకుండా ఉంటాయి. తొందరలోనే అధికారులు చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫిల్టర్ లాగా ఒక వాటర్ అనేవి కూడా డస్ట్ వాటర్ కావచ్చు, మురికి వాటర్ అన్ని కూడా ఫిల్టర్ చేసి మంచి నీళ్ళు చేస్తున్నారు అనమాట. మీరు అసలు దాన్ని చేయాలని ఆలోచన ఎట్లా వచ్చింది, ఎట్లా చేయాలి, ఎవరు చెప్పారు ఇది చేయాలి? అదే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే మన హుస్సేన్ సాగర్ ని ఎంత మంచినీటి సరస్సులాగా తయారు చేయాలని ఒక ప్రపంచ బ్యాంక్ నిధులతోని అప్పుడు ఇక్కడ ఎస్టీపీలు పెట్టి ఎక్కడి నుంచి అయితే మురికి నీళ్ళు వస్తాయో ప్యూరిఫై చేసి సాగర్ లోకి పంపించాలనేది గత 10-15 సంవత్సరాల నుంచి ఆ ప్రాసెస్ నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ సిల్టప్ అవడం వల్ల ఎస్టీపీలకు తక్కువ వెళ్తున్నాయి నీళ్లు, డైరెక్ట్ డ్రైనేజ్ వాటర్ అంతా హుస్సేన్ సాగర్ లోకి వెళ్తుంది. ఏదైతే ప్రభుత్వము సంకల్పించిందో హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన చేయాలని కొంచెం చిన్న ఈ సమస్యల వల్ల ఏదైతే ప్రభుత్వము సంకల్పించిందో అది పూర్తి కావట్లేదు. అధికారులు స్పెషల్ గా దృష్టి పెట్టి ఈ సిల్టప్ ను తీసి ప్లాంట్ లోకి వేస్టేజ్ నీళ్లు ప్లాంట్ లోకి పోయి ప్యూరిఫై వచ్చే విధంగా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. దీని మీద కంపల్సరీ మానిటర్ అనేది కంపల్సరీ ఉండాలి. అప్పుడైతేనే మన హుస్సేన్ సాగర్ ప్రక్షాళన అవుతుందని మా యొక్క చూసిన తర్వాత అనిపిస్తా. అంటే గవర్నమెంట్ దీనిపై ఎప్పటికప్పుడు చర్య తీసుకోవట్లేదా? మరి అంటే గవర్నమెంట్ తీసుకుంటది, కానీ అధికారులు ఉన్నారు కదా, అధికారుల బాధ్యత ఎక్కడికక్కడ దేనికి దానికి అధికారులు ఉన్నారు. సంబంధిత అధికారులు దీని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలి. అవును.